హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజు వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసము ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ అయితే కొట్టండి. వీడియోలోకి వచ్చేస్తే నా బర్త్డే అనమాట. నా బర్త్డేకి మా హస్బెండ్ ఎలా సెలబ్రేట్ చేసాం, ఆ రోజు ఎలా చేసాం ఏంటి అనేది అయితే ఈ వీడియో ద్వారా అయితే చూసేయండి. అంటే ఎవ్రీ బర్త్డేకి నేనైతే కేక్ కటింగ్ అయితే చేస్తాను. ఇక మా హస్బెండ్ అయితే ట్యాంక్ బండ్ అయితే తీసుకొచ్చాడు. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు కేక్ అనేది తెలియదు అనమాట నాకు. ఎందుకంటే కేక్ కటింగ్లు ఇవన్నీ పట్టించుకోము ఎక్కువ. చాక్లెట్లు పంచుడు అదే ఎక్కువ అనమాట మాకైతే. ఎందుకంటే ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత ఇక మా హస్బెండ్ అయితే కేక్ కటింగ్ అయితే చేయించిండు. ఎప్పుడన్నా బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడంటే న్యూ ఇయర్ అప్పుడైతే కేక్ కట్ చేసేది, అట్లా ఉండేది. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ అయితే బర్త్డేకి ఇక యానివర్సరీకి అయితే కట్ చేస్తూనే ఉన్నాం. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక ఈ బొమ్మ ఒక టాయ్ ఒకటి కొన్నాడు. ఇక ఈ టాయ్లో ఏం మాట్లాడితే అదే వస్తుంది. ఇది అయితే భలే కామెడీగా ఉండింది. ఇందులో ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా ఉంది. ఇంకా మా వాళ్ళకి ఏది దొరికినట్టు ఇదే పెట్టిరు. మా అన్నయ్య కూడా వచ్చిందనమాట నా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే. కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇది క్రాకర్ ఉంది కదా, ఇది వెలిగించడానికి పెద్ద యుద్ధమే చేసినాం అనుకోండి. ఎందుకంటే గాలి అయితే ఘోరంగా వస్తున్నది. అసలు అది ఇట్లా అగ్గిపెట్టి ఇట్లా అనంగానే కథం మంట ఎమ్మటే పోతున్నది. ఎట్లా కష్టాలు పడ్డావంటే అడిపోయి ఇడిపోయి మెట్ల కాడికి పోయి కిందికి పోయి మొత్తం చేసినాం. కాకపోతే ఇక అది వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అది ఆగట్లేదు. అంత ఎక్కువ సార్లు ఊకే అట్లా నిప్పు అంటించడం వల్లనేమో ఎక్కువ అయితే ఎక్కువ మంట అయితే రాలేదనమాట. అది లేకపోవడమే బెటర్. ఎందుకంటే దానిలో ఉండే బ్లాక్ ఉంటుంది కదా, అది మొత్తం కేక్ మీద పడుతుంది. అయినా నేను కేక్ మీద కూడా పెట్టాను, పక్కకైతే పెడతాను అనమాట. ఎందుకంటే అది మొత్తం కేక్ మీద పడుతుంది, మనమే కదా తినేది, అందుకనే అనమాట. ఇక్కడైతే జోక్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. 12 అయితే అయింది కరెక్ట్గా. ఇక 12కి అయితే కట్ చేపిద్దామని అనుకునేసరికి ఇదేమో అస్సలే రావట్లేదు. నేను వదిలేయండి అంటున్నా. అయినా సరే మా ఆయన అయితే పట్టు వదలని విక్రమార్కులు లెక్క నేను సాధిస్తా అన్నట్టుగానే చేసిండు అనమాట. కానీ అది అసలు గాలి ఘోరంగా వస్తుంది, అస్సలు ఆగట్లేదు. ఇంకా ఎట్లానో అది పక్కకైతే పడేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. మా ఆయన ఏమో నువ్వే కట్ చేయనడు, లేదు నువ్వంటేనే చేస్తా అని చెప్పి ఇక పక్కకి ఉండి ఇద్దరం అయితే కట్ చేసినాం. ఇక అక్కడ స్టిల్ ఇవ్వాలి కాబట్టి ఇక స్టిల్ అయితే ఇస్తున్నాం అనమాట. మా పాప అయితే అసలు ఇదేంటిది అన్నట్టు కొత్తగా చూస్తుంది అనమాట. కొంచెం టేస్ట్ కలిగింది అంతే, ఊకే దానికాడికి వస్తుంది, ఇక గుంజుతుంది, ఏడుస్తుంది. అందుతుంది కదా కొంచెం నిలబడితే ఎమ్మట అది మొత్తం గుంజుతుంది అనమాట. మేము ఫొటోస్ అట్లా దిగుతుంటే ఇంకా అట్లయితే సెలబ్రేట్ చేసినాం. ఫస్ట్ మేము పెట్టాలి, నువ్వు కాదు పెట్టేదని అంటుండ్రు. ఎవరు పెడుతుంది అని చెప్పేసి ఇక నేనే మా ఆయనకు ఫస్ట్ పెట్టిన. మా పాపకు పెడుతుందనమాట. మా పాప అయితే కొంచెం టేస్ట్ చూసింది, వద్దు అని చెప్పిన. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి, సూపర్ ఉందంట. ఇట్లాంటివి అయితే భలే ఉంటుంది. ఇంకా పెడుతున్నాడు, వద్దని చెప్పి నేనైతే సీరియస్ అయితే కూడా. ఎందుకంటే అసలు స్వీట్ అయితే అస్సలు పెట్టనియను, మా పాపకైతే అస్సలు పెట్టనియను. ఇంకా తర్వాత ఇక మా అన్నయ్య అయితే వచ్చిండు. మా అన్నయ్య అంటుండు నువ్వు కాదు పెట్టాల్సింది మేము అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇక్కడ ఈయన కూడా ఇదే డైలాగు. ఒకళ్ళైతే తినిపించుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా అట్లా నవ్వుకున్నాం అనమాట. ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయింది. ఇక లాస్ట్కి మాత్రం చూడండి, నన్నైతే అసలుకి ఘోరం. అరే ఏంట్రా ఇది, ఇగో ఇట్లా పూసిరనమాట. ఈ ఐడియా ఇచ్చింది మా అన్ననే. ఎందుకంటే సగం సైడ్ అయితే పూసిండు, మొత్తం మీసాలేక పెట్టు బావా అని చెప్పి ఇంకా ఐడియా ఇచ్చిండు. కొంచెం మా పాపకు కూడా పూసిండు కోడలని చెప్పి మా అన్నయ్య. ఇంకా కథం దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒకటే మంచిగా నాకుతూనే ఉండింది. ఇక మొత్తం ఇట్లయితే ఆగం చేసారు. మొత్తం క్లీన్ చేసేసుకొని పండుకున్నాం. ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక పూజ అయితే చేసుకున్నా. ఇక అప్పుడే మా పాప అయితే లేచింది. ఇక ఈరోజు నేను పులిహార అయితే చేసిన. మా పాప అయితే లేచింది. ఇంకా మా హస్బెండ్ కూడా ఏం రెడీ అవ్వలేదు. వీళ్ళు రెడీ అయ్యేసరికి ఇక టైం పడుతుంది అనేది అనుకున్నాను అనమాట. రెడీ అయ్యి కాగానే ఇక మేమైతే బయలుదేరినాం. ఎక్కడికి అంటే యాదగిరిగుట్ట అయితే పోతున్నాము. అనుకోలేదనమాట, సడన్గా ఆయన పిలుపు వచ్చింది. ఇక మేమైతే నా బర్త్డే అక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మనకి దేవుడు అనుకుంటేనే ఆయన కంచి పిలుపు వస్తుంది, మనకు అంత భాగ్యం కలుగుతుంది. అంతేనా కదా, కామెంట్ చేయండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అందులో ఒక మొక్కు కూడా ఉండిందనమాట. అది కూడా అయితే మేమైతే తీర్చేసుకున్నాము. ఇక మధ్యలో జర్నీ బోర్ కొట్టకుండా ఇట్లా కంకులు అయితే తీసుకున్నారు. బామ్మర్దులు అయితే కంకులు అయితే తింటున్నారు. నాకైతే లేదు. ఇక మీ బ్యాచ్లో కూడా ఉన్నారా ఇట్లా నిమ్మకాయ స్మెల్ చూసేటోళ్ళు, కారు పడనోళ్ళు? ఇక మా అన్నకైతే కారు పడదంటే అక్కడ ఒక నిమ్మకాయ చెక్క అయితే తీసుకున్నాడు. ఇక లొకేషన్ అయితే అంటే ఇట్లా నార్మల్గా పోతుంటే లొకేషన్ బాగుంది. అంటే ఫుడ్ కోసం అయితే ఆగినాం మేమైతే తిందామని. ఇక లొకేషన్ మంచిగా ఉందని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, బాగా వచ్చినాయి. ఇక మా పాపకి ఏం చెప్పినంటే నేను అంటే చూపించిన అనమాట, ఊకేడుస్తుందని చెప్పి రాయి తీసుకొని అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇట్లా వాగులు ఎక్కువ ఉంది, ఆ
వాగులోకి విసిరేసిన, నవ్వుతుంది. ఇక అంతే, ఇక నిలబెట్టగానే ఇక ఒకటే విసిరేస్తుంది, నవ్వుతుంది. ఫొటోస్ కూడా మంచిగా వచ్చినాయి మా పాప అయితే అట్లా నవ్వుతుంటే. నాకైతే మంచిగా అనిపించింది. ఇట్లా నా బర్త్డే రోజు ఇట్లా స్పెషల్గా ఇట్లా మంచిగా నాకైతే బాగా అనిపించింది అనమాట. చెప్పనికి రావట్లే కానీ ఇక ఒక ఆడ అనుకున్నాం కదా, ఇక్కడైతే మంచిగా వాటర్ కూడా వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే తిందాంలే అని చెప్పేసి అనుకుని అన్నీ అయితే పెట్టేసినాయి. ఇక్కడ ఇంకా పులిహోర అయితే తినేసినాము. సగం తింటున్నామో లేదో వర్షం వచ్చింది. గబ్బ గబ్బ ఇక ఉరికినాం కారులోకి అయితే. కొంచెం దూరం లాంగ్ పెట్టుకున్నాం అనమాట. అందుకనే ఇక అటైతే ఉరికినాము. ఇక్కడైతే ఇక పొలాలు అయితే నాట్లు వేస్తున్నారు. వర్షం ఏందో వస్తున్నది పోతుంది, అసలు వస్తే గట్టిగా రావట్లేదు, రాకపోతే అసలు కొంచెం చినుకులు లెక్క వస్తుంది అనమాట. ఇక ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. దేవునిది అయితే వచ్చేసింది, యాదగిరి గుట్ట అయితే వచ్చింది. ఇక మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసినాం. కార్ పార్కింగ్కి వచ్చి 50 రూపీస్, ఇంకా ఆటోకి అయితే 30 రూపీస్ అనుకుంటా. మనకైతే ఇక్కడ నుంచి అయితే స్పెషల్ దర్శనం అయితే అంటే దర్శనం అయితే బస్సే ఉంటుంది, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ బస్సులో వచ్చేసి మార్నింగ్ 5 నుంచి అంటే మార్నింగ్ పొద్దున 5 నుంచి రాత్రి 10 వరకు అయితే ఉంటాయంట. ఇక్కడ మనకైతే కొన్ని అవి కూడా ఉంటాయి, ఇంకా ఇట్లా ఉంటాయి కదా ఉండడానికి ఆశ్రమాల లెక్క, అట్లా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చేసింది, గాలి వర్షం 2 వచ్చినాయి. ఈ గాలికి ఇక్కడ ఉన్న కొట్లో ఉన్నాయి మొత్తం ఎగురుతున్నాయి అనమాట. జనమంతా ఇటే వచ్చేసారు. ఇక ఇక్కడ అయితే బాగా జనం అయితే ఉన్నారు, ఎందుకంటే బాగా వర్షం వచ్చింది ఒకేసారి, మొత్తం ఇట్టని వచ్చింది, వాలుగా వచ్చింది అనమాట. ఇక బస్సు అయితే వచ్చింది, ఎందుకంటే మేము పోయిన కాంచి బస్సు చాలాసేపటికి రాలేదు. బస్సు అయితే ఎక్కినాము. ఇక్కడైతే ఇక అందరూ బస్సులో గోవిందా గోవిందా అంటే మా పాప అయితే ఇట్లా దండం పెడుతున్నది. ఇక రోడ్డుకి అయితే ఇట్లా నామాలు అయితే రాసిర్రు, మంచిగా అనిపించింది. ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. అంటే యాదాద్రిలోనే గుట్ట మీదనే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. పైన కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్కి వచ్చి 500 అంటే 500. ఇంకా దర్శనానికి అయితే పోతున్నాము. ఇదైతే ఫ్రీ దర్శనము. ఇక్కడ ఏంటంటే ఫోన్లు అయితే చెక్ చేస్తున్నారు, మేమైతే లోపల తీసుకుపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. ఇంకా పట్టుకుంటారు కాబట్టి వద్దని చెప్పి అక్కడైతే ఇచ్చేసినాము. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక మా అన్నయ్య పోయి ఇంకా ఫోన్లు అయితే తీసుకొని వచ్చిండు. ఇక మా పాప చూడండి, కలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు అసలు అందరి కాడిపోయి అందరిని కలగలుపుకొని వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాడిపోయి మంచిగా ముచ్చట్లు పెడుతుంది, వాళ్ళు కూర్చోనంగా కూర్చుంటుంది, వాళ్ళ మీద కూర్చుంటుంది అంతా. అసలు ఇక ఏం చెప్తాను చెప్పండి. ఇక్కడైతే ఏందో ప్రోగ్రామ్ జరిగింది అనుకుంటా, మేము పోయేసరికి అది అవుతుంది. మేము దర్శనం చేసి వచ్చేసరికి కంప్లీట్ అయింది. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మా పాప అయితే మంచిగా కాలు ఇట్లా లేపుతారు కదా, అట్లయితే కొడుతున్నది అనమాట. ఇక్కడైతే ఇక ఫొటోస్ అయితే దిగుతున్నాము. పులిహార అయితే తింటే మా పాప మొత్తం ఇట్లా ఎగజల్లింది. ఇక తెలిసిందే కదా పిల్లలు ఉంటే. ఇక పులిహారలు అయితే 3 ప్యాకెట్లు అయితే తీసుకొని, ఒక లడ్డు అయితే తీసుకొని ఇక అక్కడే తిన్నాము, ఇంకేం తీసుకురాలేదు. మొత్తం అయితే ఇక అయిపోయింది. మేము బయలుదేరేసరికి అయితే ఇక ఎవ్వరు లేరు, మేము ఒక్కలమే ఉన్నాము. ఇటు నుంచి నాకు కాదా అని అయితే అనిపించింది. తర్వాత ఇక కొంతమంది అయితే కనిపడ్డారు. ఇక ఇటు పోతుంటే మొత్తం ఇక కొట్లు ఉంటాయి కదా, అవే అనమాట. కోతులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. అసలు నాకైతే మస్తు అంటే మస్తు భయం అవుతుంది. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో అయితే నేను నిలబడ్డా. ఎందుకంటే కోతులు అవి రాకముందుకే నేనే వాటిని నా దగ్గర రప్పించుకుంటాను అనమాట. అంత భయం నాకైతే. ఇక్కడ విగ్రహాలు అయితే అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే కొత్తగా వస్తున్నాయి అనుకుంటా. బ్రాస్లైట్కి మంచిగా ఇట్లా వాచ్ అయితే వచ్చింది. మీలో ఎంతమందికి బ్రాస్లెట్ ఇష్టమో కామెంట్ చేయండి. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇవి రేకులు అయితే లేవు, ఇప్పుడైతే కొత్తగా పెట్టారనుకుంటా ఎండాకాలానికి నాకు తెలిసి. చాలా మంచిగా అయితే చేసేసారు గుడి మొత్తము. అన్నదానం కూడా ఉంటుంది, 12 నుంచి 3 వరకే ఉంటుంది అంట అన్నదానం. కానీ మేము ఎప్పుడైతే అన్నదానం చేయలేదు ఇక్కడ. ఇంకా పోయిందే మేము లేట్గా, ఇంకా దర్శనం అయిపోయి మొత్తం వచ్చేసరికి 8 అట్లా అయింది అనుకుంటా. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు కూడా దర్శనానికి పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇక బస్ స్టాండ్లోకి అయితే బస్సులు అయితే వచ్చినాయి. ఇక బస్సు ఎక్కి మేమైతే కార్ దగ్గర అయితే దిగినాము. వాళ్ళు అడుగుతారు కార్ దగ్గర ఎవరైనా ఉన్నారా అంటే మేము ఉన్నామని చెప్పినాం అనమాట. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా మనమైతే కనుక్కోవాలి, ఎందుకంటే మర్చిపోతారు కదా. ఇక మేమైతే దిగినాము, ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. అసలు దేవుణ్ణి చూస్తే అబ్బా భలే అనిపిస్తుంది కదా. ఇట్లా నాకైతే మంచిగా అనిపించింది ఆ బర్త్డే రోజు ఇట్లా దేవుణ్ణి ఇట్లా కలవడము. ఇంకా బస్సులు అయితే పోతూనే ఉన్నాయి, చెప్పాను కదా 10 వరకు అయితే ఉన్నదనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా లాస్ట్ అంటే ఇటు రోడ్ సైడ్కి వచ్చి దేవుణ్ణి అయితే మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. వీళ్ళు స్నాప్ పిచ్చోడు అనమాట మా అన్నయ్య. ఇంకా అట్లా పోతుంటే మేము ఏం చేసినామంటే రాంగ్ సైడ్. గూగుల్ మ్యాప్ని అయితే అస్సలు నమ్ముకోకండి, మనుషులను అడగను కానీ మమ్మల్ని ఎటో తీసుకొని పోయింది. వచ్చేసరికి 12 అయింది. ఇక ఫైనల్గా మా అన్నయ్య మా హస్బెండ్ అయితే ఒక మాట అడిగారు. అదేంటంటే మీరే చూడండి. పార్టీ లేదా పుష్ప?